ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏ రాశుల వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందంటారు? తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము. అసలు ఈ యొక్క రాసుల యొక్క ప్రభావాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే 12 రాసులు అంటే 12 రాసులకు శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే ఈ కార్తీక మాసంలో చెప్పుకోదగ్గటువంటి ఒక 4 రాసులు ఉన్నాయి. ఆ రాసుల వారు అనుగ్రహం పొందాలి అంటే ఫస్ట్ వాళ్ళు చేయవలసిన కర్తవ్యం శివుడి అనుగ్రహం పొందడం కోసం వాళ్ళు తమ యొక్క మానవ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి. అంతేగాని గురువుగారు చెప్పారు కదా, ఈ రాసుల వారికి శివుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అనుగ్రహం ఎప్పటికీ కలగదు. అనుగ్రహాన్ని పొందాలంటే మానవ ప్రయత్నం చేయకుండా అనుగ్రహాన్ని ఎవరూ కూడా పొందలేరు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అయితే ముఖ్యంగా మేషరాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, వృశ్చిక రాశి వారు, ఈ 4 రాశుల వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహము శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది ఈ కార్తీక మాసంలో. అయితే ఈ 4 రాశుల వారు కూడా ఆచరించేటటువంటి విధి విధానాలు కూడా కొన్ని రకాలుగా కొన్ని పురాణాలు చెప్పడం జరిగింది. శివపురాణం తీసుకున్నా, స్కాంద పురాణం తీసుకున్నా, ఆ పురాణాలలో శివుడి యొక్క అనుగ్రహము, శివుడి యొక్క ప్రసన్నత పొందడానికి ఎన్నో మార్గాలు చూపించడం జరిగింది. దానికి జపము, తపము, హోమము, తపస్సు, ధ్యానము ఇవన్నీ కూడా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చెప్పినటువంటి మార్గాలు. అయితే ఈ కార్తీక మాసము శివకేశవులకి ఇద్దరికీ కూడా అంటే ఇటు శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేస్తుంటారు. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా దామోదర లీల అనేటటువంటి ఒక కథ వస్తుంది. ఆ కథను జీవితంలో ఒకసారైనా వినాలి అని చెప్పి మనకు విష్ణు పురాణం చెప్తుంది. దామోదర లీల అనేటటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం. అంటే ఈ చిన్ననాడు శ్రీకృష్ణుడు ఏవైతే చిలిపి పనులు చేశాడో, చిన్నప్పుడు ఎలాంటి దొంగతనాలు చేశాడో, ఏ రకమైనటువంటి మాయా లీలా విలాసాన్ని చూపించాడో దామోదర లీలలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో దామోదర లీలాని కొట్టి చూడండి. నిజంగా ఆ కథను వింటే కనుక సాక్షాత్తు విష్ణుమూర్తి పరమానంద భరితుడవుతాడు. అంత విశేషము ఈ దామోదర లీలకు. అలాగే పరమశివుడు భక్తవ శంకరుడు, భోళాశంకరుడు. శివ అన్న వెంటనే వచ్చింది రాక్షసుడా, మనిష, లేదంటే ఇంకా వేరే ఇతర జీవుల అనేది ఆలోచించకుండా కేవలం పేరు తలిచినంత మాత్రాన్నే ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు పరమశివుడు ఒక్కడే. ఆయనకు మించినటువంటి యూనివర్స్ ఇంకా సృష్టిలో ఏదీ లేదు. ఏ మంత్రం పుట్టినా ఓంకారనాథ నుండి మంత్రం పుట్టింది. అందుకే ఏ మంత్రం ఉచ్చరించినా, ఎలాంటి మంత్రం ఉచ్చరించినా మనం ఓంకారనాథంతోనే మనము అనుకరిస్తూ ఉంటాం. అంటే దానికి ప్రధానం ఏంటి అంటే ఆ శివుడి నుండే సృష్టి పుట్టింది, శివుడిలోనే సృష్టి లీనమైపోతుంది. ఇది సృష్టి యొక్క రహస్యము అని చెప్పడం జరిగింది. అందుకే ఈ 4 రాసుల వారు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే దీపారాధన కార్తీక మాసం దీపారాధన చేసుకోవడము, ధ్యానం చేయడము, అభిషేకం చేయడం. ఈ 3 ప్రధానంగా వీళ్ళు నియమంగా పెట్టుకోవాలి. నియమము అనేటటువంటిది మనిషి జీవితానికి ఒక మార్గదర్శకాన్ని సూచించేటటువంటిది. కార్తీక మాసంలో ఈ 4 రాసుల వారికి బాగున్నాయి కదండి, ఇక శివుడి అనుగ్రహం సంపూర్ణంగా దొరికింది అని మనం తిని కూర్చుంటే ఎప్పుడు అనుగ్రహం దొరకదు. దానికి వాళ్ళు పెట్టవలసినటువంటి ఎఫెక్ట్ పెట్టాలి, వాళ్ళు చేయవలసినటువంటి ధర్మం ఆచరించాలి. ఈ 4 రాసుల వాళ్ళు తప్పకుండా ఈ కార్తీక మాసం లేదు మాకు రోజంతా కుదరడం లేదండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు టైం సరిపోవడం లేదు అని అనుకుంటే గనక రాబోయే కార్తీక పౌర్ణమిని వీళ్ళు వినియోగించుకుంటే శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం శాశ్వతంగా వీళ్ళ మీద ఉండి తీరుతుంది. ఎందుకంటే శివపురాణంలో కూడా ఏం చెప్పడం జరిగిందంటే ఒక స్తోత్రంలో ఒకటి వస్తుందన్నమాట. ఏంటి అంటే ఈ కార్తీక మాసంలో నెలంతా పూజ చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో కేవలం ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు పూజ చేసినా, ధ్యానించిన, అందుకే కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగిస్తారు. దానికి ఉన్నటువంటి నియమం ఏంటంటే సంవత్సర కాలం అంతా పాటు
దీపం వెలిగించకపోయినా, దైవారాధన చేయకపోయినా ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించడం ద్వారా 365 రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం వాళ్లకు కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ 365 దీపాలు వెలిగిస్తూ ఉంటారు, వత్తులు వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాసుల వారికి శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అంటే జపము, తపము, ధ్యానము, అభిషేకం ఇవి చేసుకుంటే ప్రధానంగా సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వాళ్లకు దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే శివుడు అనేటటువంటి వాడు భోళాశంకుడు. శివుడికి మనం అలంకరణ చేయవలసిన అవసరం లేదు. శివుడిని మనము ఏదో పెడితే ఏదో సంతోషిస్తాడు అనేటటువంటి ఆలోచన శివుడికి లేదు. మనం ఏ నైవేద్యం పెట్టినా, ఎలా పూజించినా ఆ పూజను తను స్వయంగా స్వీకరించాలంటే అది కేవలం పరమశివుడికి మాత్రమే. శివుడు అలంకరణ ప్రియుడు కాదు. ఎందుకంటే శివుడికి అలంకరణలు ఇష్టం ఉండవు. శివుడికి ఇది పెడితేనే శివుడు ఇష్టపడతాడు అనేటటువంటిది లేదు. నువ్వు పండు పెట్టినా, ఫలం పెట్టినా, అసలు ఏమీ పెట్టకపోయినా 2 చేతులు జోడించి నమస్కారం చేసినా శివుడు పరమానంద భరితుడవుతాడు. అంత భక్తవశంకుడు శివుడు. అందుకే ఈ 4 రాసుల వారికి శివుడి అనుగ్రహం కావాలి అంటే ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు దీపం వెలిగించి, చాలామంది ఏమనుకుంటారంటే కేవలం లేడీసే దీపం వెలిగించాలా, పురుషులు వెలిగించకూడదా అనేటటువంటి ఆలోచన చాలామంది నాకు అడిగిన వెంటనే నేను అడిగి చెప్పింది ఏంటంటే శివుడికి నిరాకార నిరంజన నిరామయుడే పరమశివుడు. శివుడికి ఆకారం లేదు. శివుడు స్త్రీయా పురుషుడా అనేటటువంటి భేదం కూడా శివుడికి లేదు అనే ఉద్దేశం మన మనసులో చెప్పుకొని మనము ఆ రోజున వెలిగించేటటువంటి దీపము శివుడికి వెలిగిస్తున్నామా, విష్ణుమూర్తికి వెలిగిస్తున్నామా అనే సంకల్పం కూడా మనసులో చేసుకోవాలి. శివుడికి వెలిగిస్తే ఓం త్రయంబకాయ నమః అనుకుంటూ దీపం వెలిగించాలి. అదే విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే దామోదరాయ నమః అనేటటువంటి నామం చెప్పుకుంటూ ఆ దీపం వెలిగించాలి అని ధర్మశాస్త్రం చెప్పింది. కనుక ఈ 4 రాసుల వారు తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఒక సోమవారం తీసుకోండి, లేదా ఒక కార్తీక పౌర్ణమి తీసుకోండి, లేదా ఒక ఏకాదశి తీసుకోండి. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినాన్ని ఎంచుకొని ఈ 4 రాసుల వారు ఆ రోజున శివుడికి అభిషేకాదులు కానివ్వండి, అర్చనాదులు కానివ్వండి, లేదా శివాలయంలో ఒక 10 మందికి భోజనాలు పెట్టడం కానివ్వండి, ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేస్తే శివుడు వద్దన్న మీకు అఖండ ఐశ్వర్యాలు కురిపిస్తాడు. శివుడు వద్దన్న మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నిరంతరం రక్షిస్తాడు అని కూడా దీంట్లో చెప్పడం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అందుకే కార్తీక మాసం అనేటటువంటిది పవిత్రమైనటువంటి మాసం. మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసం. అందుకే మనం మిగతా మాసాలన్నీ కూడా ఒకసారి చూసుకుంటే కనుక మనము శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు ప్రత్యేకమైనటువంటి దినాలను మాత్రం పూజ చేస్తాం. కానీ కార్తీక మాసం అలా కాదు. కార్తీక మాసం దీపావళి తర్వాత మనకు అమావాస్య లక్ష్మీదేవి పూజ ముగిసింది అంటే కార్తీక మాసంలోకి అడుగు పెడతాం. ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతి ఒక్క రోజు మనం పండగ వాతావరణాన్ని నెలకొంటాము. ప్రతి ఒక్క స్త్రీ ముత్తైదు ఉదయాన్నే 4 గంటలకు లేచి చక్కగా తలంటూ స్నానం చేసి దీపాలు పట్టుకొని దేవాలయానికి వెళుతుంది. అలా ఒక్కరోజు కాదు, నెలంతా వెళుతూ ఉంటుంది. అంటే ఒక నెల రోజుల వారీగా పరమ పవిత్రంగా జరుపుకునేటటువంటి పండగ ఈ కార్తీక మాసం యొక్క పండగ. అందుకే కార్తీక మాసము శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసము. మన పాపాలు పోగొట్టుకోవాలన్నా, పుణ్యాన్ని సంపాదించుకోవాలన్నా, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలన్నా ఈ కార్తీక మాసము పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ విశేషమైనటువంటి మాసాన్ని అందరూ వినియోగించుకోవాలి. కేవలం గురువుగారు 4 రాసులే చెప్పారు కదా, మిగతా రాసుల వారికి బాగాలేదు అని కాదు దీంట్లో అర్థము. ఈ 4 రాసుల వారికి పరమశివుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. మిగతా రాసుల వారు కూడా మీరు భగవత్ ఆరాధన చేసుకుంటూ వెళితే మీకు వద్దన్న శివుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనము అనుగ్రహాన్ని పొందడానికే ప్రార్థించాలి తప్ప ఇతరితర కోరికలు కోరుకుంటూ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోతే జీవితంలో పుణ్యాన్ని సంపాదించుకోలేము. ఈ సమస్త జీవరాశులు ఎప్పుడైనా 84 కోట్ల జీవరాశుల్లో జ్ఞానం ఉన్నటువంటి జీవి, ఆలోచించేటటువంటి జీవి, మంచి చెడులు తెలిసినటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే. ఎందుకు మనిషికే ఇచ్చాడు అంటే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఏది మంచి ఏది చెడు అని తెలిసినటువంటి వాడు, పుణ్యము పాపము తెలిసినటువంటి వాడు, తప్పు ఒప్పులు తెలిసినటువంటి వాడు. ఇవన్నీ కూడా మనిషికి ఎందుకు ఇచ్చాడు అనంటే మనిషి తన అంధకారాన్ని తొలగించుకొని
దివ్యమైనటువంటి జ్ఞానముతో భగవంతుని సేవ ద్వారానే మనం అన్నీ ఏర్పరచుకోగలుగుతాము అనేటటువంటి విశ్వాసాన్ని నమ్మినటువంటి వారికే పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది. కనుక సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ 4 రాసుల వారు నేను చెప్పినటువంటి విధంగా చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి నమః.